నమస్తే అండి. ఈరోజు మా నాన్నగారు పెరట్లో ఉన్న కూరగాయలు కొద్దామని వస్తే ఒకటి చూసి చాలా ఆనందం వేసింది. ఆ పందిరిలో ఒక పక్షి 3 పిల్లల్ని పెట్టింది. కానీ ఆ పిల్లి ఆ పక్షి గూడు కిందే వెయిట్ చూస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు. పక్షి పిల్లల్ని వేరే చోట పెడదామంటే దాని తల్లి వెతుక్కుంటుంది. ఏమైనా సజెషన్ ఉంటే ఇవ్వండి ఏం చేయాలని. సరే మన హార్వెస్ట్ వీడియోకి వచ్చేద్దాం. ఈరోజు ఒక 2 బీరకాయలు వచ్చినాయండి. కొన్ని అలసందలు కూడా వచ్చాయి. ఈ పందిరి కింద ఇంకా చాలా ముక్కలు పెట్టామండి. వంగ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి. కానీ ఈ పందిరి వల్ల నీడైపోయి సరిగ్గా ఎదగట్లేదు. ఇప్పుడు ఇంకో పెరట్లోకి వెళ్దాం. అక్కడ కాకరకాయ పాదులు ఉన్నాయండి. ఈరోజు మొదటిసారిగా చాలా కాకరకాయలు వచ్చాయి. ఈ కాకరకాయలతో ఫ్రై చేసాం, క్రిస్పీ కాకరకాయ ఫ్రై అని. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. ఎప్పుడు చిన్న చిన్న కాకరకాయలు వచ్చేవి, ఈసారి మాత్రం పెద్దవి వచ్చాయి. వీటితో కనుక కాయలు కాయలుగా ఫ్రై చేస్తే ఆహా అదిరిపోతుంది. చిట్టి చిట్టి టమాటాలు 3 వచ్చాయి. ఈ మందార పూలు ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.